పద్దెనిమిది రాజున కార్యక్రమానికి స్వాగతం. ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, క్షీరోదక గతి పాండవ కౌరవులు వడగూడి మనికి కార్యం బది నీ వారసి నడుపుము వారన వీరన గురుముఖ్య నీకు వేరుంగలదో వలదే. వాళ్ళు వీళ్ళని అనుకోకు, ఇద్దరు కూడా మీ పిల్లలే. క్షీర ఉదకం గతి, నీరు పాలు గనక కలిపినట్లయితే ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో ఆ విధంగానే వాళ్ళిద్దరిని కూడా కలిపి వాళ్ళిద్దరిని మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. కురువంశానికి ముఖ్యుడు అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజు పుత్రులు కురువంశానికి చెందినటువంటి దుర్యోధనుడు మున్నగవారు పాలు నీళ్ల వలె కలిసి ఉండటం అనేది సముచితమైనటువంటి పని. నీవు దీనిని చక్కగా పరిశీలించి నిర్వహించు. ఆ పాండుసుతులు ఈ నీ కుమారులు అని నీకు వేరే భేదమేమీ లేదు కదా, అటువంటి భేదాన్ని చూపించవద్దు అనేటువంటి భావాన్ని క్షీరోదక గతి పాండవ కౌరవులొడగూడి మనికి కార్యం బది అని చెప్పి తాను వచ్చినటువంటి విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు.